అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ప్రసవం అనేది మహిళలకు మరో జన్మ. ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవడం అంత సులభం కాదు. అది ఆ నొప్పి భరించే తల్లికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి ప్రసవం ప్రక్రియలో 3 స్టేజెస్ ఉంటాయి. ఈ 3 స్టేజెస్ దాటుకొని బిడ్డ భూమి మీదకి వస్తుంది. తల్లి తన బిడ్డను చూడగలుగుతుంది. ఈ 3 స్టేజెస్ అంటే ఏంటి, ఎంత టైం తీసుకుంటుంది, ఈ స్టేజ్లో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, మనం ఎలాంటి పనులు చేయాలో ఈరోజు మనం పూర్తిగా చూసుకుందాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి బేబీ డ్రాప్ అయిన తరువాత లేబర్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. లేబర్ ప్రక్రియలో 3 స్టేజెస్ ఉంటాయి. మొదటిది సర్విక్స్ డైలేషన్ స్టేజ్, రెండవది పుషింగ్ స్టేజ్, మూడవది ప్లసెంటా స్టేజ్. ఈ యొక్క మొదటి స్టేజ్ అంటే సర్విక్స్ డైలేషన్ స్టేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి శిశువు యొక్క తల అనేది సర్విక్స్లో ఫిక్స్ అయిన తరువాత మన శరీరంలో ప్రోస్టోగ్లాండిన్ అనే ఒక హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఇది సర్విక్స్ను మెత్తబరచడం ప్రారంభిస్తుంది. ఇలా మెత్తగా అయ్యే సర్విక్స్ అనేది పలుచగా మారి తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఈ తెరుచుకోవడం అనేది కొన్ని రోజుల ముందైనా, కొన్ని వారాల ముందైనా, లేదా కొన్ని గంటల సమయం కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క సర్వికల్ డైలేషన్ స్టేజ్లో 3 ఫేసెస్ ఉంటాయి. మొదటిది ఎర్లీ లేబర్ ఫేజ్. ఈ యొక్క ఫేజ్లో సర్విక్స్ అనేది 0 నుండి 3 సెంటీమీటర్ వరకు విచ్చుకుంటుంది. ఇలా విచ్చుకునే సమయంలో గర్భవతులకు పింకిష్ డిశ్చార్జ్ అవడం కానీ లేదా రక్తస్రావం అవడం కానీ జరుగుతాయి. ఈ యొక్క స్టేజ్లోని నొప్పులు అనేవి ప్రారంభమవుతాయి. ఈ నొప్పులు ఒకే విధంగా ఉండవు, ఆగి వస్తూ ఉంటాయి. 3 నిమిషాలకు 5 నిమిషాలకు ఒకసారి నొప్పి అనేది ఉంటుంది. ఒకవేళ మీకు కనుక హాస్పిటల్ దూరంగా ఉంది అంటే మీరు ఈ స్టేజ్లోనే హాస్పిటల్కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక రెండవ ఫేజ్ అనేది ఏంటి అంటే యాక్టివ్ లేబర్ ఫేజ్. ఈ ఫేజ్లో నొప్పులు అనేవి చాలా అధికమవుతాయి. భరించలేనంత నొప్పులు అనేవి వస్తుంటాయి. అది కూడా మనకు ఎక్కువగా 1 నిమిషానికి ఒకసారి నొప్పి అనేది వస్తూనే ఉంటుంది. మన సర్విక్స్ అనేది 3 నుండి 7 సెంటీమీటర్ల వరకు తెరుచుకోవడం ప్రారంభిస్తుంది. దీనివలన వజైనాలో చాలా డిస్కంఫర్ట్, ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. నడుము వెనుక భాగాన పెయిన్ అనేది కూడా చాలా ఎక్కువైపోతుంది. మీరు కనుక హాస్పిటల్కి వెళ్ళకపోతే ఈ స్టేజ్లో తప్పనిసరిగా మీరు హాస్పిటల్కి వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్టేజ్ అనేది ఒక్కొక్క మహిళకు ఒక్కో విధంగా ఉండొచ్చు. కొంతమందికి త్వరగా అవ్వచ్చు, లేదా కొంతమందికి 3 లేదా 4 గంటల సమయం కూడా తీసుకోవచ్చు. ఇక 3వ ఫేజ్ అని చూస్తే ట్రాన్సిషన్ ఫేజ్. ఈ యొక్క సమయంలో మన యొక్క సర్విక్స్ అనేది 7 నుండి 10 సెంటీమీటర్లు అంటే పూర్తిగా మన యొక్క సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీనితో పాటు వాటర్ బ్యాగ్ అనేది కూడా బ్రేక్ అవ్వచ్చు. ప్రెషర్ మరియు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ట్రాన్సిషన్ ఫేజ్లో మన యొక్క సర్విక్స్ అనేది పూర్తిగా తెరుచుకుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇక మనం నడవడానికి అవదు, పడుకునే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఫేజ్ రాకముందే మనం హాస్పిటల్ను చేరుకోవాలి. ఇక లేబర్లో రెండవ స్టేజ్ ఏంటి అని చూస్తే పుషింగ్ స్టేజ్. అంటే ఇంతవరకు మనం బేబీని పుష్ చేయకూడదు. సర్విక్స్ పూర్తిగా డైలేట్ అయిన తర్వాతనే మనం పుషింగ్ అనేది చేయాలి. ఈ స్టేజ్లో బేబీని పుష్ చేయడం ద్వారా మనకు లేబర్ త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ముందుగానే పుష్ చేస్తే శిశువుకు మరియు తల్లికి కూడా ప్రమాదాలు ఉంటాయి. ఈ సమయంలో శిశువు పూర్తిగా వజైనల్ కెనాల్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ పుషింగ్ అనేది కొంతమందికి 6 లేదా 7 పుషెస్లోనే బయటకు రావచ్చు. కొంతమందికి ఇంకా సమయం కూడా తీసుకోవచ్చు. లేబర్ సమయంలో ఈ యొక్క స్టేజ్ చాలా టఫెస్ట్ స్టేజ్ అని చెప్పాలి. బ్రీతింగ్ అనేది చాలా గట్టిగా మనము వదులుతూ క్రిందకి పుష్ చేయాల్సి ఉంటుంది, పైకి లాగకూడదు. దీంతో పాటు మనము గట్టిగా బిగబట్టినట్టు కనుక బ్రీత్ చేసాము అంటే మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. డాక్టర్ సహాయాన్ని తీసుకొని డాక్టర్ ఎలా చెప్తారో ఆ విధంగా మీరు పుష్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పుషింగ్ స్టేజ్లోనే శిశువు యొక్క తల అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్స్ మిగిలిన శరీరాన్ని కూడా పూర్తిగా బయటకు లాగేస్తారు. ఇక లేబర్లోనే 3వ స్టేజ్ ఏంటి అంటే చివరి స్టేజ్ ప్లసెంటా స్టేజ్. ఈ సమయంలో మనం ప్లసెంటాను పుష్ చేసి బయటకు పంపాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్లసెంటా అనేది
రావడం చాలా కష్టతరం కాబట్టి డాక్టర్స్ మనకు కడుపు భాగాన్ని క్రింద వైపుగా ప్రెషరైజ్ చేస్తూ మసాజ్ చేస్తారు. ఇలా చేస్తున్నప్పుడు మనం పుష్ చేస్తే మనకు ప్లసెంటా అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ యొక్క స్టేజ్ అనేది కనీసం 15 నుండి 30 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రసవ సమయంలో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఎలాంటి పనులు మనం చేయాలో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.